బయటకు వచ్చే అతిక్రమములు కొన్ని ఉంటాయి, బయటికి రాని అతిక్రమములు కొన్ని ఉంటాయి. ఇవి రెండు రకాల దయ్యాలని చెప్తారండి. ఈ రెండు అతిక్రమముల విషయంలో నువ్వు జాగ్రత్త పడినట్లయితే నీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ను అనుభవిస్తావు దేవుని బిడ్డ. ఈ అతిక్రమముల విషయంలో నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో చూసుకున్నట్లయితే నీ జీవితం ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది. దేవుని బిడ్డారా, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అతిక్రమములు చేసి అవి దాచిపెట్టుకొని నేను వర్ధిల్లుతాలే అని నువ్వు ఎంతగా ఉపవాసం ఉన్నా రిజల్ట్ రాదు. నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా రిజల్ట్ రాదు. నువ్వు ఎంత గొప్ప ధైర్యంతో నేను ఉంటా అనుకున్నా నీ జీవితంలో అతిక్రమములు చేసావు కాబట్టి అవి నిన్ను గుచ్చుకుంటూ ఉంటాయి. నీ జీవితంలో ధైర్యాన్ని పోగొడతాయి, నీ జీవితంలో సమాధానాన్ని పోగొడతాయి, నీ జీవితంలో పరుగు పందెములో పరిగెత్తడానికి లేకుండా ఓడిపోయేలా చేస్తాయి. అందుకే నీ అతిక్రమముల విషయంలో జాగ్రత్త పడు ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థన చేయడంలో అతిక్రమించి చేయకుండా ఉన్నావేమో, దేవుడి ఆజ్ఞ అతిక్రమించి లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నావేమో. నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో.